గత సంవత్సర కాల కూటమి పాలన బీసీల పట్ల స్వర్ణయుగంగా ఉందని కొంతమంది బీసీ నాయకులు మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. ఈ సంవత్సర కాలంలో బీసీలకి వాళ్ళు ఇచ్చిన సంక్షేమం ఒకే ఒక్క పథకం, అది కూడా అమ్మకి వందనం అనే పథకం. అది కూడా ఈ సంవత్సర కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారి పార్టీని ప్రశ్నించి బిడ్డలకు అన్యాయం చేయొద్దు, ఆ పథకంకి సంబంధించిన సంక్షేమాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు వారిని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. బీసీలకి స్వర్ణయుగం అని చెప్పడానికి వాళ్ళకి నోర్లు ఎలా వస్తున్నాయనేది అర్థం కావడం లేదు. అదేమంటే మేము పెన్షన్లు ఇచ్చాము అన్నమాట ప్రకారము అని మాట్లాడడం జరిగింది. మరి బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ని ఇస్తామని కూటమి నాయకులు బీసీలకి ప్రామిస్ చేస్తున్నారు కదా, మరి అది ఎప్పుడు ఇవ్వబోతున్నారు 50 సంవత్సరాలకే బీసీలకి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అమ్మకి ఒడి డబ్బులు పడిన సందర్భంలో నాడు నేడుకి ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా 1000 రూపాయలు దేనికి ఖర్చు చేస్తున్నారు ఈ సైకో ముఖ్యమంత్రి అని మాట్లాడారు. మరి ఈ రోజు మీరు 2000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు కదా, మరి మీరు అన్న మాటకి మేము తిరిగి మాట్లాడాలా, లేకపోతే మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం? ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముఖ్యమంత్రి అయిన వెంటనే విద్యా కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ ఈశ్వరయ్య గారిని కమిషన్ చైర్మన్ గా నియమించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఆ విద్యా కమిషన్ చైర్మన్ గా కూడా ఒక బీసీని, జస్టిస్ ఈశ్వరయ్య గారిని ఒక బీసీని నియమించడం ఎంతో హర్షించదగిన విషయం. అంటే బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచన చేసి, మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే బీసీ కమిషన్ని కూడా వేయడం ఎంతో బీసీలకి మేలు చేసే విధంగా ఆయన పరిపాలనలో కొనసాగింది. బీసీలు వృత్తి కులాలుగాను, సంచార కులాలుగాను, సేవా కులాలుగాను ఉంటాయి. నిన్న ఒకరు అన్నారు, ఎక్కువ లబ్ధి బీసీలకి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఎక్కువ లబ్ధి బీసీలకి దక్కుతుంది అని. నిజమే. ఎందుకనంటే పేదరికంలో, కడు పేదరికంలో బీసీలు వారి యొక్క కుల వృత్తులను సంచార జీవులుగాను కొనసాగిస్తూ ఉంటారు. మరి ఆ క్రమంలో బీసీల కోసం ఈ సంవత్సర కాలంగా మీరు ఉచిత బస్సు పథకాన్ని ఏం చేశారనేది తెలియచేయాలి. ఈ సంచార కులంలో కొనసాగే వాళ్ళు కావచ్చు, సేవా కులాలు వాళ్ళు కావచ్చు, నిత్యం వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కోసం. ఈ ఉచిత బస్సు పథకం బీసీలకు ఎంతగానో ఉపయోగపడి ఉండేది. మరి మీరెందుకు ఆ పథకానికి తూట్లు పొడుస్తూ కాలయాపన చేస్తూ మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు హామీని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? బీసీలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా సిలిండర్కి సబ్సిడీ ఇస్తాము అని అన్నారు, ఉచిత సిలిండర్ అన్నారు. మరి ఎక్కువగా బీసీలు పేదలుగా ఉంటారు. మరి ఎందుకు సిలిండర్ యొక్క సబ్సిడీని మీరు వేయలేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీసీలకి మీరు స్వర్ణయుగంగా చెప్పుకోవడం చాలా సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మహిళల్ని నిండా ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఆసరా పథకం ఆసరా మహిళలకి లేదు. కనీసం బీసీలు చనిపోతే మట్టి ఖర్చులకు ఇచ్చే డబ్బులు కూడా, గతంలో ఇస్తున్నటువంటి మట్టి ఖర్చుల డబ్బులు కూడా ఎగనామం పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరి బీసీ మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. మీరు ఎంతమందికి స్వర్ణ యుగంగా మారిపోయిందని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నటువంటి నాయకులని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ నాయకుడికి చెప్తున్నా నేను, అయ్యా నేతన్న నేస్తం అనే పథకం నీకు తెలుసో లేదో,
మా జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తామని సంవత్సరానికి 85,000 కుటుంబాలకి, ఒక్కొక్క కుటుంబానికి 24,000 రూపాయలని స్వయంగా వాళ్ళ ఖాతాల్లోకి, అయ్యా సార్ మీకే 24,000 రూపాయలని 85,000 కుటుంబాలకి సంవత్సరానికి ఒకసారి నేరుగా నేతన్న నేస్తం పథకం కింద అందజేశారు. ఎక్కడికి పోయింది సార్ ఆ పథకం డబ్బులు? ఇవన్నీ ఆలోచిస్తున్నారా మీరు? సర్వేపల్లి నియోజకవర్గం, అనికేపల్లి పంచాయతీ, నాగులవరం విలేజ్లో గతంలో గుర్రాలగుంట, మంగలిగుంట, చాకలి చెరువు అని బీసీలకి భూములు ఉండేవి. కాలగర్భంలో గుర్రాల గుంట, మంగలిగుంట ఏమైపోయిందో తెలియదు. కానీ చాకలి చెరువు సర్వే నంబర్ 3, నాగులవరం విలేజ్ సర్వే నంబర్ 3లో 27 ఎకరాల 65 సెంట్లు రజకులకి సంబంధించి, రజకులు దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. గతంలో పంచాయతీ సర్పంచ్గా పనిచేసినటువంటి ఒక బీసీ నాయకుడు తీర్మానం కూడా ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చున్నారు. వాళ్ళు కలెక్టర్ గారిని కూడా, ఆనాటి కలెక్టర్ గారిని కూడా కలిశారు. కలిసిన పిమ్మట అక్కడ శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసుకున్న తర్వాత కొంతమంది వాళ్ళని ఆ స్థలంలోకి రానియకుండా దౌర్జన్యం చేశారు. రజకులకి సంబంధించి దోబిఘాట్ నిర్మాణం కోసం, ఇళ్ల స్థలాల కోసం ఆ భూమిని నో అబ్జెక్షన్స్ పొంది ఉన్న ఆ రజక సోదరులకి మీరేమన్నా మీ రక్షణ చట్టం ద్వారా రక్షణగా నిలబడి వాళ్ళకి దోబిఘాట్ని ఏమన్నా కట్టించి ఇవ్వగలరా? రజకులకి ఇళ్ల స్థలాలు ఏమన్నా ఇవ్వగలరా అని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు నగరంలో వేపదొరువు, బాలాజీ నగర్లో ఉన్న వేపదొరువు, ఆ వేపదొరువులో కూడా దోబిఘాట్ నిర్మాణం కోసం, రజకుల షెల్టర్ కోసం అరెకరా భూమిని, ప్రభుత్వ భూమిని ఆనాటి కలెక్టర్ రాజు గారు రజకులకి కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు. మా జిల్లా అధ్యక్షులు బడుగుల పట్ల, బలహీన వర్గాల పట్ల ఎంతో ఆప్యాయంగా, ఎంతో అనురాగంగా ఉంటారు. ఈ సమస్య ఆయన దృష్టిలో లేదు. నాకు ఇటీవలనే ఆ బాధితులు చెప్పడం జరిగింది. లేదనంటే అన్న ఉన్నప్పుడే కానీ చెప్పుంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను ఆ దోబిఘాట్ విషయంలో కావచ్చు, ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, నేను అన్నని రిక్వెస్ట్ చేసి ఆయనకి ఈ సమస్యను వివరించి ఉండేదాన్ని. ఏది ఏమైనా మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, పెద్ద మనసు చేసుకొని మీరు చేస్తారా? చెయ్యండి. లేదు అని అంటే రేపు రాబోయే రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గంట బజాయించి మా కాకాని గోవర్ధన్ అన్న గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు, మంత్రి అవుతారు. ఆయన చేతుల మీదుగా ఈ బీసీలకి పట్టాలని ఇప్పించగలుగుతానని కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను. కాబట్టి బీసీలకి స్వర్ణ యుగం కాదు, కాళ్ళకే యుగంగా మేమందరం కూడా పరిగణిస్తూ ఉన్నాం. ఏదైనా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చిన తర్వాతనే మాట్లాడాలని చెప్పి కూడా మేము విన్నవించుకుంటూ ఉన్నాం.